హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ప్రజల పక్షాన, ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల భవిష్యత్తు కోసం, రేపటి నా తెలంగాణ కోసం, అంటే రేపటి కోసం, రేపటి బంగారు భవిష్యత్తు కోసం ఇప్పటి రాజకీయ పార్టీలు ప్రజలను, విద్యార్థులను, నిరుద్యోగులను, సబ్బండ వర్గాలను ఏ విధంగా పీల్చుకు తింటున్నాయి. ఎస్, వాస్తవమే. నేను చెప్పబోయే అంశం అక్షరాల సత్యం. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రౌడీ మూకలు కానీ లేదా ఇతరత్ర మూకలను ఏరిపారేసిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. గత 10 సంవత్సరాలుగా రౌడీ అనే పదం లేదు, లేదా ముఠాలు అనే పదం లేదు, గ్యాంగులు అనే పదం లేదు. కానీ ఇప్పుడు తెలంగాణలో మరొకసారి పురుడు పోసుకుంటుంది. నెత్తుటి మరకలను ముద్దాడడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్నద్ధమవుతుంది. చాలా భయమేస్తుంది. తెలంగాణ ప్రజలందరికీ చాలా భయమేస్తుంది. ఎందుకంటే నా రాష్ట్రం మరొకసారి అంధకారంలోకి వెళ్తుందా అంటే అవుననే సమాధానం చెప్పకనే చెప్తున్నారు. ఎస్, నేను చెప్పే ఈ అంశం చాలా క్లారిటీగా కూడా క్లియర్గా కుండ బద్దలు కొట్టే విషయాన్ని చెప్తున్నా. ఓరుగల్లు గడ్డ మీద, నల్గొండ కిల్ల మీద, కరీంనగర్ గడ్డ మీద, ఖమ్మం వ్యాప్తంగా కూడా యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి అల్లరి మూకల ఆగడాలు పెట్టరేగిపోతున్నాయి. ఇన్నాళ్ళు కనిపించకుండా పోయిన ఆచూకీ లేని మూకలన్నీ మళ్ళీ ఒక్కతాటిపైకి వస్తున్నాయి. మరొకసారి దందాలకు, సెటిల్మెంట్లకు, హత్యలకు, ఘోరాతి ఘోరమైన తప్పులు చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఎస్, నిజమే. నేను ఒకరి పేరు చెప్తే యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ యొక్క గ్యాంగ్ అంతా బయటికి వస్తుంది. ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు మూకలన్నింటినీ ఏరి ఎక్కడికెక్కడ పరేసిన పరిస్థితి. కానీ ఈరోజు ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అంశం యావత్తు తెలంగాణ సమాజాన్ని ఒక్క కుదేలు కుదిపేస్తోంది. ఎస్, శాంతియుతంగా ఉన్న తెలంగాణ మరొక్కసారి అశాంతిగా మారబోతుందా? ఈ తెలంగాణలో నిజానికి ఏం జరుగుతుంది? తుంగతుర్తిలో బాంబు ఘటనలేంటి, రాళ్ల వర్షాలేంటి, ఇవన్నీ చూస్తూ ఉంటే యావత్తు తెలంగాణ సమాజానికి భయం వేస్తుందా అంటే అవుననే చెప్పొచ్చు. ఎందుకు మిత్రులారా అంటే ఒక్కసారి నేను ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన ఆ అంశాన్ని చూసిన తర్వాత మీరేమంటారో మీరు కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికీ అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి తన రాజకీయ అస్తిత్వం కోసం, తన భవిష్యత్తు కోసం తాను ముందుకు సాగుతున్నాడు. తప్పులేదు. అధికారం వచ్చింది, తన యొక్క భవిష్యత్తును, తన పదవిని కాపాడుకోవడంలో తప్పులేదు. కానీ ఇక్కడ చాలామంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి తీసుకురాకపోవడం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తే శబాష్ ముఖ్యమంత్రి అంటాం. అదే ప్రజల్ని ఇబ్బంది పెడితే వద్దు బాబోయ్ నీ పాలన అంటాం. రైట్, ఇక నేను డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తా. ఈ అంశాన్ని ఒక్కసారి మీరే చూడరు. అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అంటే మీకే అర్థమైపోతుంది. ఒకసారి చూసిల్లా అర్థమైందా? ఈ పేరు నయీం గ్యాంగ్ మళ్ళీ యాక్టివ్, మళ్ళీ జనంలోకి. నరరూప రాక్షసుడి అనుచరులు. నాడు చంద్రబాబు పాలు పోసి పెంచిన నయీం, ఎందరో ఉద్యమకారులు ప్రాణాలు తీసిన కిరాతకుడు, పోలీస్ కోవర్టుగా కాకీలతో అత్యంత సన్నిహిత సంబంధాలు, తర్వాత ఏకుమేకవ్వడంతో కేసీఆర్ సమయంలో ఎన్కౌంటర్, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన నయీం అనుచరులు, రేవంత్ సర్కార్ రాకతో మళ్ళీ జనంలోకి వచ్చిన గ్యాంగ్, వ్యతిరేక వర్గంపై ఉసిగొలిపేందుకు వినియోగించుకునే ప్లాన్, 90వ దశకం రోజులు మళ్ళీ రానున్నాయా? భయందనలో ఉద్యమకారులు, పౌర హక్కుల సంఘం నేతలు. చంద్రబాబు పాలుపోసి పెంచిన విషనాగు నయీం, ప్రజాగాయని బెల్లి లలిత, పౌర హక్కుల నేత పురుషోత్తం వంటి ఎంతోమంది ఉద్యమకారులను, పౌర హక్కుల నేతలను, మావోలను అత్యంత కిరాతకంగా హతమార్చిన నరరూప రాక్షసుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలోని నయీం గ్యాంగ్ అంటే నాడు ఓ భయం. చీకటి సామ్రాజ్యానికి అతడు అధినేత. 90వ దశకం చివరిలో మొదలైన అతడి ప్రస్థానం 2016లో ఎన్కౌంటర్ అయ్యే వరకు అప్రతిహతంగా సాగింది. కోవర్టుగా మారి మావోయిస్టుల రహస్యాలను అందించి పోలీసులకు దగ్గరయ్యాడు. కాకీలతో ఏర్పడ్డ ఆ సంబంధాలే తాను డాన్గా తీర్చిదిద్దాయి. దందాలు, సెటిల్మెంట్లు, హత్యలతో తెలుగు రాష్ట్రాలలో భయానకరమైన వాతావరణాన్ని సృష్టించిన నయీంకు పెద్ద గ్యాంగ్ ఉండేది. ఆ గ్యాంగ్ నేడు మళ్ళీ యాక్టివ్ అవుతుంది. ప్రస్తుత పాలకులు ఆ గ్యాంగ్కు పాలు పోసి పెంచుతున్నారని, తమకు నిద్ర లేకుండా చేస్తున్న వారి పని పట్టేందుకు ఈ గ్యాంగ్ను వినియోగించుకుంటున్నారని తెలిసింది. తమ చేతికి మట్టి అంటకుండా పని పూర్తి చేసేలా ఈ గ్యాంగ్ను రంగంలోకి దింపిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అర్థమైందా? ఇప్పుడు ఏం జరుగుతుంది నా తెలంగాణలో అంటేది
నయీం గ్యాంగ్ ఈ పేరు వింటేనే ఇప్పటి జనం వెన్నులో ఒక సన్నని వణుకు పుడుతుంది. నయీం చచ్చి 8 ఏళ్ళు అవుతున్నా ఇంకా జనం నోళ్లలో నానుతూనే ఉన్నాడు. విద్యార్థి దశల్లోనే ఎన్ఎస్యుఐ నాయకుడిగా, తర్వాత విప్లవ కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషించిన అక్కడి నుంచి బయటికి వచ్చి పోలీస్ కోవర్ట్గా, చివరకు డాన్గా అత్యంత వివాదాస్పద జీవితాన్ని గడిపిన నయీం కేసీఆర్ హయాంలో 2016 ఆగస్టు 8న పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. నయీం అక్కడితో నయీం చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నారంతా. అతడి అనుచరులకు కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలిందని భావించారంతా. అయితే తాజాగా నయీం గ్యాంగ్ నెట్వర్క్ మళ్లీ ప్రాణం పోసుకుందని తెలుస్తోంది. చెట్టుకొకరు పుట్టకొకరు వెళ్లిన వాళ్లను రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేరదీస్తున్నారని సమాచారం. తమకు వ్యతిరేకంగా ఉన్న వారిపై ఆ గ్యాంగు సభ్యులను ఉసుగొలుపుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం తెలిసింది. పాలకులకు పంటి కింద రాయిలా మారుతున్న వారిని కథం పట్టించేలా పని జిల్లాలలో అజ్ఞాతంలో ఉన్న నయీం అనుచరులకు అప్పగించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులు సరిత విజయరెడ్డిపై జరిగిన దాడి ఓసారి పరిశీలిస్తే దీనికి సంబంధించిన లింకు దొరుకుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరులో మహిళా జర్నలిస్టులపై జరిగిన భయానకరమైన దాడి వారు తిరుగు ప్రయాణంలో వెల్దండ పిఎస్కు వెళ్లిన విషయం తెలిసింది. అక్కడ పోలీస్ స్టేషన్లో సంజీవ్ అనే వ్యక్తి వీరిపై ఏ విధంగా ప్రవర్తించారో కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నా అంటే ఈ మ్యాటర్ అంతా చూసారు కదా. సరే, నయీం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ జిల్లాకు సంబంధించి అత్యంతంగా ప్రతి ఒక్కరికి తెలుసు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నయీం పేరు తెలియని వారు ఉండరు. ఇక ఇంకొక అడుగు ముందుకేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి, ఆయన గ్యాంగు పూర్తి స్థాయిలో ఉన్నదనేది చాలా వరకు కూడా చూసిన పరిస్థితి. మరి ఈ నయీం గ్యాంగ్ను రేవంత్ రెడ్డి వర్గం ఎందుకు పెంచి పోషిస్తుంది? నయీం గ్యాంగుతో రేవంత్ రెడ్డికి అసలు సంబంధం ఏంటి? నయీం గ్యాంగుకు సంబంధించిన చాప్టర్ 2016లో పూర్తయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి సంబంధించి ఒక్కొక్కరిని ఎందుకు నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నారు? మరొకసారి ఎవరైతే మాజీ మావోయిస్టులుగా పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా ఎందుకు పోషిస్తున్నారు? వివిధ వర్గాలకు సంబంధించి అంటే అల్లరి మూకలకు, రౌడీ మూకలకు, గ్యాంగులకు పనిచేసిన వారందరినీ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు క్లియర్ కట్గా మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. అసలు ఏం జరుగుతుంది అని మీకు అందరికీ కూడా అర్థం కావాలి. ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర బిడ్డలారా, తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఓ తల్లులారా, మీ కొడుకు బిడ్డల గర్భకోశాన్ని మిగిల్చుకుంటారో దీన్ని ఇంతటితో ఆపేస్తారో మీ ఇష్టం. కానీ వాస్తవ కోణాల ప్రతిదృశ్యం మాత్రం వైఆర్ టీవీ చెప్తూనే ఉంటుంది. నయీం గ్యాంగ్ను పెంచి పోషించడానికి కారణం ఏంటి? ఇప్పుడు నయీం గ్యాంగ్ను తెర మీదకి తీసుకురావడానికి కారణం ఏంటి? రౌడీ మూకలను తెర మీదకి తీసుకురావడానికి కారణం ఏంటి? గ్యాంగ్ స్టార్లను తెర మీదకి తీసుకురావడానికి కారణం ఏంటి? మాజీ మావోయిస్టులుగా పనిచేసిన వారిని గ్యాంగు తెర మీదకి తీసుకురావడానికి ప్రభుత్వం ఎందుకు తెర మీదకి తీసుకొస్తుంది? దీంట్లో చాలా విస్తుపోయే నిజాలు ఉంటాయి. ఒక్కొక్కటిగా కూడా చూడండి. మీ అందరికీ తెలుసు, 2014లో కేసీఆర్ అధికారాన్ని చేపట్టాడు. 2023లో ప్రజలు ఇచ్చిన తీర్పును పూర్తి స్థాయిలో శిరస వహిస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన వనరులున్నా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల శక్తి సామర్థ్యాలు సమర్థత ఉన్నా కూడా వదులుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టం కట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేయనివ్వండి అంటూ కేసీఆర్ పక్కకు తప్పుకున్నాడు. ఇంతలో ఏం జరిగింది? అయితే నిజానికి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీని ఓడించింది సోషల్ మీడియా. ఏ నాయకుడు కాదు, ఏ రేవంత్ రెడ్డి పోరాటమో, ఏ కాంగ్రెస్ నాయకుడి యొక్క పోరాటమో కాదు. క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోర్రి, బీఆర్ఎస్ పార్టీని ఓడించింది కేవలం సోషల్ మీడియా. ఓకే, క్లియర్ కట్. ఈ సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీని ఓడించింది. ఎందుకు ఈ సోషల్ మీడియా అయినా లేకపోతే యూట్యూబ్లో అయినా ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం అంటే ఇప్పుడు నేను చెప్తా వినండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టించేది, భయపడేది, వామ్మో అని చిచ్చు పోసుకునేది కేవలం మా యూట్యూబ్ సంబంధించిన ఛానళ్ళ కోసమే. ఎందుకో చెప్తానండి. బీఆర్ఎస్ పార్టీ అంటే బలమైన నేత. తెలుగు రాష్ట్రాలకు కాదు, యావత్తు భారతదేశానికి కూడా కేసీఆర్ అనే పేరు వినంది ఎవరు ఉండరు, కేసీఆర్ అనే పేరు తెలియంది ఎవరు ఉండరు. మరి ఇలాంటి కేసీఆర్ను దాదాపుగా సుదీర్ఘకాలంలో 14 సంవత్సరాలు నిరంతరాయంగా ఉద్యమ పోరాటం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఓడించింది సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్. సో ఆ భయం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి పట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పట్టుకున్నది అంటే ఈరోజు ఏది యూట్యూబ్ ఛానళ్లను ముట్టుకున్నా లేదా సోషల్ మీడియాను ముట్టుకున్నా తెలంగాణ ప్రజలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది నిజం, వాళ్ళు ఖచ్చితంగా నిజాలనే చెప్తారు, సమస్యలను వెలికి తీసుకొస్తారు, ప్రభుత్వాలకు సంబంధించి ఏం జరుగుతుందో అన్ని విషయాలను కూడా తెర మీదకి తీసుకొస్తారు యూట్యూబ్ ఛానళ్ళు. ఇప్పుడున్న యూట్యూబ్ జర్నలిజం అందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి డైపర్ దర్శే అంత భయం ఏంది అంటే మా యూట్యూబ్ ఛానళ్ళను చూస్తే ఇక ఇంకొక ముచ్చట ఉండదండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంకొక ముచ్చటే ఉండదు. మీరు ఎక్కడికన్నా పోరి ఏదన్నా ఆలోచించురు కానీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికన్నా ఏ స్టేట్కైనా పోదాం, ఎక్కడికైనా పోదాం. ఏమవుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా యూట్యూబ్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ యూట్యూబ్ ఛానళ్ళను చూస్తే కాంగ్రెస్ పార్టీకి తడిసి మోపెడవుతుంది. ఎందుకు అవుతుంది అంటే దీంట్లో ఒక నిజం లేకపోలేదు. ప్రభుత్వాన్ని కూల్చే సత్తా, ప్రభుత్వాన్ని నిలబెట్టే సత్తా యూట్యూబ్ ఛానళ్ళకే ఉంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు వీళ్ళను పెంచి పోషిస్తుంది అనేది ఆరా తీసే ప్రయత్నం చేసిన. సరే ఒకటి చెప్తా వినండి. ఈరోజు ఉన్న మిర్రర్ టీవీ అయినా, లేకపోతే న్యూస్ లైన్ అయినా, ఏది తెలుగు స్క్రైబ్ అయినా, మీరు వినండి. అన్ని ఛానళ్ళ గురించి నేను చాలా క్లియర్గా చెప్తా. దాని తర్వాత ఏంది అంటే కాలోజీ టీవీ అయినా, దాని తర్వాత పిఎంఆర్ టీవీ అయినా, దాని తర్వాత క్యూ న్యూస్ అయినా, దాని తర్వాత మన తొలి వెలుగైనా, దాని తర్వాత మన పూర్తి స్థాయిలో కూడా క్యూ న్యూస్, మన తొలి వెలుగు, కాలోజీ, దాని తర్వాత మన వైఆర్ టీవీ అయినా, లేకపోతే ఓకే టీవీ అయినా, ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా తర్వాత పిఎంఆర్ టీవీ అయినా, లేకపోతే ఇంకో ఛానల్ అయినా, ఇంకొక ఛానల్ అయినా. నేను ఎందుకు వీళ్ళందరూ చెప్తున్నా అంటే ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఉన్న తీన్మార్ మల్లన్న అయినా, లేకపోతే దాసరి సీన్ అయినా, లేకపోతే మైపాల్ యాదవ్ అయినా, శ్రావ్యనైనా, లేకపోతే సరితానైనా, విజయారెడ్డి అయినా, భండారి అయినా, లేకపోతే కాలోజీ రామైనా, మన తొలి వెలుగు రగైనా, లేకపోతే భార్గవ్ అయినా, లేకపోతే ఇంకెవరైనా శివరాం రెడ్డి అయినా, లేకపోతే ఇతర ఛానళ్ళకు సంబంధించి ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే అందరూ పేరున వీళ్ళందరికీ సంబంధించి ఏం చేసిళ్ళు? పోరాటం చేస్తున్నారు. ప్రజల పక్షాన సమస్యల కోసం పోరాటం చేస్తున్నారు. క్లియర్ కట్. ఏమైందంటే మెయిన్ స్ట్రీమ్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ప్రాణం పోసుకున్నది యూట్యూబ్ ఛానళ్లకు. అయితే ఇక్కడ రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి కనబడుతుంది. నాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వాళ్ళు ఇక్కడే బందీ అయిపోయారు. బీఆర్ఎస్ పార్టీ కొత్త ఛానళ్లతోనా లేకపోతే పాత ఛానళ్లతోనా వీళ్ళు ఇట్లనే బందీ అయిపోయిన పరిస్థితి. కేవలం మన వైఆర్ టీవీ మాత్రమే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మన వైఆర్ టీవీ అప్పుడు వీళ్లకు పోరాటం చేసింది, ఇప్పుడు పోరాటం చేస్తాం. దీంట్లో లాజిక్ ఏంటంటే ఆర్థిక లావాదేవీలు ₹1 గల్లపెట్ట కూడా ముట్టుకోలే. ఎవడన్నంటే బద్దలు బాసింగాలు చేయర్రి. ప్రజల పక్షాన నిలబడేందుకు అప్పుడు విపక్షం, ఇప్పుడు విపక్షం మనం పోషించినాం. ఏంది? మనం ఎప్పుడు ప్రజల పక్షం. నాడు నేడు రేపు విపక్షం, ప్రజల పక్షం, రేపటి బంగారు తెలంగాణే మన లక్ష్యం. సో ఇక్కడ జరిగే విషయం. అయితే ఇక్కడ ఏమైంది అంటే ఇప్పుడు నేను చెప్పిన పేపర్లన్నీ ఉన్నాయి కదా, అంటే ఛానళ్ళన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ ప్రభుత్వానికి భయమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లా భయమవుతున్నదో తెలుసా? ఇప్పుడు కొండారెడ్డిపల్లె ఇష్యూకే పోదాం. అక్కడ సమస్య ఏంది? రుణమాఫీ జరిగిందా లేదా? ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తా అని చెప్పింది యనుమల రేవంత్ రెడ్డి గారు. తెలంగాణలోని పలు దేవాలయాల మీద ఒట్టేసిన వ్యక్తి. దాని తర్వాత ఏం చేస్తారు? కొడంగల్ నియోజకవర్గంలో రుణమాఫీ అయిందా? కాలేదా? అక్కడికి వెళ్ళి చేస్తే ఏమవుతుంది? ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇక మంత్రులు పొంగులేటి ఇలాకాలోకి వెళ్ళి చేస్తే వ్యతిరేకత వస్తుంది. బట్టి విక్రమార్క ఇలాకాలోకి వెళ్తే వ్యతిరేకత వస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు ఇలాకాలోకి వెళ్తే వ్యతిరేకత వస్తుంది. మంత్రి సీతక్క దగ్గరికి వెళ్తే వ్యతిరేకత వస్తుంది. కొండా సురేఖ ఇలాకాలోకి వెళ్తే వ్యతిరేకిస్తుంది. ఎందుకు అంటే రుణమాఫీ అనేది జరగలే. ఇది ఎవడు అవునన్నా కాదన్నా నిజం. కావాల్సిన 49,500 కోట్లు, ముఖ్యమంత్రి గారు చెప్పింది 40,000 కోట్లు, క్యాబినెట్ కన్ఫర్మ్ చేసింది 31,000 కోట్లు, అసెంబ్లీలో ఓకే అన్నది 26,000 కోట్లు, లాస్ట్కు రిలీజ్ చేసింది 17,933 కోట్లు. అంటే ఇది ఎస్ఎల్ఆర్బికి సంబంధించి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇన్ని 40,500 కోట్లు కావాలని. సో రుణమాఫీ అనేది 70 లక్షల మంది రైతులు. అంటే ఈ రైతులను ఇట్లా మనం పక్కన పెట్టినా కూడా ఇంకొక విషయం ఏంది అంటే గత ప్రభుత్వం 35 లక్షల పైచలకు రైతులకు రుణమాఫీ చేసిన పరిస్థితి. ఇది 2 లక్షల వరకు రుణమాఫీ ఉన్న పరిస్థితి. సో ఇప్పుడు ఏమైతే యూట్యూబ్ ఛానల్ అన్నీ అంటే జర్నలిస్టులు అందరూ ఏం చేస్తారు? మైకు పట్టుకుంటారు. నాయన రుణమాఫీ అయిందా? అమ్మ తల్లి రుణమాఫీ అయిందా? అక్క రుణమాఫీ అయిందా? చెల్లె రుణమాఫీ అయిందా? బాబాయ్ రుణమాఫీ అయిందా? తమ్ముడు రుణమాఫీ అయిందా? తాత రుణమాఫీ అయిందా? తాతవ్వ రుణమాఫీ అయిందా? ఇట్లా మైకు పట్టుకొని మంత్రుల ఊళ్ళలోకి పోతారు. పోయిన తర్వాత ఏమవుతుంది అంటే అగ్గి మీద గుగ్గిలమవుతుంది ప్రభుత్వానికి. ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రజలు చెడు కూడా ఆడుతూ ఉంటారు. ఒకరు బూతు పదాలు మాట్లాడతారు, ఒకరు పద్ధతిగా మాట్లాడతారు, ఒకరు విమర్శిస్తారు, ఒకరు తిట్ల దండకం పెడతారు. ఇక వాళ్ళ కడుపులున్న ఆవేదన మొత్తం కూడా బయటగక్కే ప్రయత్నం చేస్తారు. ఇక దాంట్లో భాగంగా జరిగే విషయాలు ఏంటి అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏం చేయగలుగుతాం?
జర్నలిస్టులను ఏమైనా కేసులు పెడతాం. కేసులు పెడితే ఏమవుతుంది? రాజ్యాంగం ప్రకారం ఎదుర్కొనే ఇక్కడ హైకోర్టు ఉన్నా ఇక్కడ నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు పోవచ్చు కదా. అంటే రాజ్యాంగం ప్రకారంగా ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. అంటే రాజ్యాంగం ప్రకారం గొడ్డలు పెట్టిగా మారుతున్నది కాబట్టి ఏం చేస్తారు అంటే ఇప్పుడు చెప్తా ఇనుర్రి. ఈ నయీం బ్యాచ్తోని ఇప్పుడు ఎవరెవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళకి సంబంధించి మాలాంటి ప్రశ్నించే గొంతుకలను చంపేసే ప్రయత్నం చేస్తారు. ఏం చేస్తారు? పలానా రంజిత్కి ఏదో అంటగడతారు, పలానా సరితకి ఏదన్నా అంటగడతారు, పలానా విజయారెడ్డికి ఏదన్నా అంటగడతారు, లేకపోతే శంకర్కి ఏదన్నా అంటగడతారు, లేకపోతే ఇంకోలకి ఇంకొక రకంగా అంటగట్టేసి యోగి సమస్యలో గీవులు బాధితులు కాబట్టి అక్కడ గొడవ అయింది, గందుకే చచ్చిపోయారు, వాళ్ళు అనుకున్నారు చంపుకున్నారు అనే కాడికి వస్తుంది. ఈ బ్యాచ్ ఏం చేస్తుంది అంటే ప్రభుత్వానికి మట్టంటకూడదు, ప్రభుత్వానికి సంబంధించి ఏం జరగకూడదు, ప్రభుత్వానికి ఏది పేరు రాకుండా చెడ్డ పేరు లేకుండా క్లీన్గా సినిమాలలో చూస్తాం కదా, చేతులకు మట్టంటకుండా పనిచేసే ప్రయత్నం. మళ్ళీ రేపు పొద్దుగాల మాకేమై సచ్చి పాడగడతారు కదా, అప్పుడు వీళ్ళే దండలు పట్టుకొని వస్తారు. నేను చెప్తున్నా క్లియర్ కట్ ఇది. రేపు మళ్ళీ మాకేమైనా మేము పాడెక్కిన తర్వాత మళ్ళీ వీళ్ళే దండలు పట్టుకొని వచ్చి అయ్యో మంచి జర్నలిస్టులు ఉండే వీళ్ళు ప్రజల పక్షాన పోరాటం చేసినాం, మాకు ప్రాణం పోతే మాత్రం ఖచ్చితంగా యనుమల రేవంత్ రెడ్డిదే బాధ్యత. ఇప్పుడు ప్రశ్నించే గొంతుకలు ఎవ్వరున్నా వాళ్ళు నిజంగా చెప్తానా ఇదంతా ఒక మంచి ప్లాన్ నడుస్తుంది. ఈ ప్లాన్ వెనుక చాలా పెద్ద కథ ఉన్నది. నయీం అనుచరులను పెంచి పోషించడానికి ఏంది అంటే వాళ్ళకు ఎక్కడెక్కడ వ్యతిరేకత వస్తున్నది, ఆ వ్యతిరేకతను ప్రజల్లోకి ఏ విధంగా యూట్యూబ్ ఛానళ్ళు పూర్తి స్థాయిలో కూడా జర్నలిస్టులందరూ దాన్ని సర్క్యులేషన్ చేస్తున్నారు. రేపు పొద్దుగాల అది ఏకుమేకైతుంది. ఎందుకంటే వీళ్ళ భయం ఏందట తెలుసా? నిన్న ఒక హోటల్ పేరు నాకు ఇక పేరు దాన్ని రివీల్ చేయదలుచుకోలే, ఎందుకంటే ఫుల్ డీటెయిల్స్ రాలే. ఇంకా మనకు హోటల్లో ఒక 4 మంత్రులు కూర్చుంటారు, ఒక పెద్ద ఆయన కూర్చుంటాడు. ఏమంటారంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిరంతరాయంగా తన యొక్క ప్రతి వ్యూహాలు మనకే అంతు చిక్కలే, అలాంటి కేసీఆర్ని యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలు ఓడించే ప్రయత్నం చేసి 1% ఓటు అయినా ఓడించిందా లేడా? రేపు పొద్దుగాల ఈ యూట్యూబ్ ఛానల్ మనకి ఏకమేకైతే వీళ్ళని మనం బతకనియద్దు, వీళ్ళని చంపాలి. ఎట్లా చంపాలి? ప్రభుత్వం కేసులు పెట్టద్దు, పోలీసు వాళ్ళను పంపద్దు, ఇంటెలిజెన్స్ వాళ్ళను పంపద్దు. మన గ్యాంగ్ ఏదైతే ఉందో మనం సృష్టించిన గ్యాంగు, ఈ గ్యాంగుతోనే పంపించి చంపేయాలి. ఇది తెలంగాణలో జరుగుతున్న చర్చ. ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు అంటే ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఎంత కాంగ్రెస్ కార్యకర్తనే, ఇప్పుడు నేను బిట్టు పెరిగిన నా ఊరు ఉన్నది, ఎంత కాంగ్రెస్ కార్యకర్త అయినా కూడా బాబాయ్ మంచుకున్నవారా, తమ్ముడు మంచుకున్నావు, అన్న మంచుకున్నావు, ఏదో ఒక రకంగా పేర్లు పెట్టి పిలుచుకుంటాం. అది అది ఏంది మీడియా మీరు చేస్తారు, ప్రజల పక్షాన పోరాటం చేస్తారు, లైట్ అంటారు. కానీ నా ఇంటికి వచ్చి గుడ్డలతోనైతే చంపరు కదా. ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గం, వాళ్ళ ఇంటికాడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు కదా, కమ్యూనిస్ట్ కార్యకర్తలు ఉంటారు కదా. ఆయన చేతలేడని ఆ ఇంటి మీద పోయి ధ్వంసం అయితే చేయరు కదా, ఆయన లొల్లి అయితే చేయరు కదా. క్లియర్గా మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు వీళ్ళు చేసే అంశం ఏంటంటే ఈ ప్రశ్నించే గొంతుకలు, వైఆర్టీవీ రంజిత్ గారు అనేటోడు కూడా ఉండే, వాడు మాట్లాడిన మాట, మంత్రి మాట్లాడిన మాట, వైఆర్టీవీ రంజిత్ గారు ఉన్నాడు కదా, మనకు అప్పుడు పూర్తి స్థాయిలో పోరాటం చేసిండు, ఇప్పుడు పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుండు, ప్రజల పక్షాన పోరాటం చేస్తుండు. ఆయనకు మీడియా అంటే ప్యాషను, ఆయన ప్రజల కోసం ఎంతకైనా పోతాడు, వానికి ప్రాణం మీద ఆశ లేదు, వాడు ఏమైనా చేయాలనుకుంటే అది చేస్తాడు అని ఓ మంత్రి చెప్తాడట. ఇంకో మంత్రి ఏమంటాడంట తెలుసా? ఇక మన బ్యాచ్ రెడీ అయిందిగా, త్వరలో ఒక్కొక్కరిని ఉసుగొల్పుదాం, జర వెయిట్ అండ్ సీ అంటారట. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి, మీడియా పవర్ ఏంటి అంటే, నేను శాటిలైట్ మీడియా చెప్తలేను, అది అసలు కౌంట్లెస్, మన పరిధిలోకి కూడా రాదది. అయితే వీళ్ళు ఏం చెప్తారట అంటే, వీళ్ళు ఉన్నారు కదా మన బ్యాచ్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అలియాస్ బ్యాచ్, ఈరోజు మీరు పాముకు పాలు పోస్తే ఏ రోజైనా కాటేస్తుంది. పాముతోనే ఆటలాడడం. ఇప్పుడు పెద్ద పులి కదా అని రోజు పోయి మాంసం పెడుతున్నాయంటే ఏదో రోజు అది నిన్ను కూడా మింగుతుంది. నీకు చిన్న ఉదాహరణ చెప్తాను, గుర్తుపెట్టుకో. యనుమల రేవంత్ రెడ్డి గారు ఒక దేశంలో ఒక మహిళ ఒక పామును తీసుకొచ్చి సాధింది, దానికి రోజు మంచిగా దానికి ఏంది కావాల్సిన మాంసానికి సంబంధించి దాని ఆహారం ఏందో అది పెట్టుకుంటూ వచ్చింది, అది పెద్దగా అయింది, ఆమెను రోజు చుట్టుకుంటున్నది. కానీ ఒక వారం రోజులుగా దాని ఆహారం ఎంత వెచ్చినా తింటలేదు. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ చుట్టుకొలతలు ఎంత, మిమ్మల్ని మింగితే అరుగుతుందా లేదా అని ఆ పాము ప్రయత్నం చేస్తున్నది, అందుకే ఆహారం తింటలేదంటే ఆ అమ్మాయి వెన్నుముక్కల వణుకు పుట్టింది. రేపు పొద్దుగాల ఇవాళ మీరు ఈ గ్యాంగులను పోషిస్తున్నారు కావచ్చు గాక, ఈ గ్యాంగులను మళ్ళీ నిద్రలేపుతున్నారు కావచ్చు గాక, కానీ ఇవి రేపు పొద్దుగాల ఏకుమేకైతే మీ గురువుకే ఏకుమేకైందంటే ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణ అనేది శాంతియుతంగా మంచి ప్రశాంతంగా ఉన్న పల్లెలు. ఈ పల్లెలలో అగ్గిరాజేసి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగమాగమైతే చేయకండి. నేను మళ్ళా చెప్తున్నా, ఈ బ్యాచ్లను ఈరోజు ఏమున్నది, నా ప్రభుత్వం ఉన్నదంటే కేవలం ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది.
ఇందులో 2 సంవత్సరాలు ఎన్నికల కోడ్ కింద పోతుంది. అంటే ఇంకుండేది 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాలలో ఆల్రెడీ 1 సంవత్సరం దగ్గరికి అయిపోయింది. అంటే ఇంకున్నది నీకు 2 సంవత్సరాలు. ఇందులో మంత్రుల పంచాయతీ, ఎమ్మెల్యేల పంచాయతీ, పదవుల పంచాయతీ, అవినీతి ఆరోపణలు, పోలీసులు, ఈడీలు, మన్ను మశానంతో ఒడతనే ఉంటుంది. కాలం అనేది నీ కోసమో నా కోసమో ఎవ్వడి కోసం ఆగది. కానీ ఈరోజు యనుమల రేవంత్ రెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అపీల్ చేస్తా ఉన్నా, ఇలాంటి వాళ్ళను దయచేసి పెంచి పోషించకండి. రేపు మన ఇంటి మీదకే వచ్చిన తర్వాత మనకే అలాంటి పరిస్థితి వస్తే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో చూడొచ్చు. మీ అందరికీ చెప్తా ఉన్నా, లైవ్ ముఖంగా చెప్తా ఉన్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అల్లరి మూకలను పెంచి పోషించడం వల్ల మాలాంటి ప్రశ్నించే గొంతుకలను ధైర్యం సన్నగించడానికో చంపడానికో రేపు ఏం జరిగినా, నేను చెప్తున్నా కదా, ఏమైపోయినా కూడా రేవంత్ రెడ్డిదే బాధ్యత. క్లియర్ కట్గా చెప్తున్నా, నా మనస్సాక్షిగా చెప్తున్నా, మాకేం జరిగినా యనుమల రేవంత్ రెడ్డిదే బాధ్యత. లేదు బయట రోడ్డు మీద యాక్సిడెంట్ అయినామంటే మీ తెలుగులన్నీ నాకు తెలుసు, అతికే తెలుగులన్నీ మాకు తెలుసు. లేదు బయట ఎవరో లొల్లు పెట్టుకొని వేసుకున్నారంటే ఈ ముచ్చటే అద్దు. ఇన్ని సంవత్సరాలు జరగని లొల్లులు, ఇన్ని సంవత్సరాలు కాని కేసులు, ఇన్ని సంవత్సరాలు లేని వేధింపులు ఇప్పుడే ఎందుకు వచ్చినాయో నువ్వు మనసు మీద గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచించుకోవాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ దాంట్లో కొంతమంది మాజీలు ఉన్నారు, వాళ్ళతోని కూడా సంప్రదింపులు జరుపుతాలనేది నాకైతే విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే అందింది. ఇంకా పర్టిక్యులర్గా రాలే, వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు కూడా తీస్తాం. వాళ్ళ దాంట్లో ఉన్న ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది మాజీలతోని ఈ ప్రశ్నించే గొంతుకలను ఎట్లా చేయాలి, ఏం చేయాలి. ఇప్పుడు పుసుకున్న నేనే ఉన్నా, మా ఊరు మొక్కన పోతాను అనుకో, వాడు కావాలని పోయి వెంటాడి రెక్కి చేసి ఏమన్నా చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు పోతూ ఉంటాం, వాళ్ళు ప్లానింగ్ ప్రకారం ఉంటే లారీని గుద్దొచ్చు, పోతూ ఉంటే ఏదైనా చేయొచ్చు. అంటే వీళ్ళు ఎంత దుర్మార్గానికి దిగజారింది ఈ ప్రభుత్వం అని చెప్పడానికి నేను ఇంతసేపు ఎగ్జాంపుల్స్ చెప్పిన మీకు. ఏం చేయాలి? జర్నలిస్ట్ అనే వ్యక్తికి ప్రశ్నించు, నువ్వు ఎంత ప్రశ్నిస్తావో ప్రశ్నించు, నేను సద్విమర్శగా తీసుకుంటా. కానీ నేను తప్పైతే ప్రజలు ఒప్పుకుంటారు, నీ తప్పైతే నీ క్రెడిబిలిటీ కోల్పోతావు అనేది ఒకటి పక్కన పెట్టిళ్ళు. ఇప్పుడు ఏంటంటే హింసావాదులను, రౌడీ మూకలను, అల్లరి గ్యాంగులను, చిల్లర గాళ్లను ప్రోత్సహిస్తే ఏమవుతుందంటే రేపు పచ్చగా ఉన్న హైదరాబాద్లో బగ్గుమంటాయి. ఇంకో 365 రోజుల తర్వాత ఈ హైదరాబాద్ను నువ్వు ఇట్లనే శాంతియుతంగా ఉంచదలుచుకున్నవా లేదా, తెలంగాణను ఇట్లనే ఉంచదలుచుకున్నవా లేదా, భయమేస్తున్నది తెలంగాణ ప్రాంత బిడ్డలకు. ఎస్, వాస్తవం. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పున్నదా? లేదు కదా. అందుకే నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అపీల్ చేస్తూ ఉన్నా, రేపొద్దుగాల అది ఏకుమేకైదు మాదేమున్నదండి, ప్రాణం పోతుంది, మళ్ళీ జన్మ ఉంటుంది, ఉంటుందా లేకపోతే లేదా, అది ఆ సెకండరీ దేవునికి ఎరక కానీ ప్రాణం పోతుంది కావచ్చు. ప్రశ్నించినన్ని రోజులు ప్రశాంతంగా దిల్కు చాలు అనుకుంటాం. కానీ మా ఒక్కరితోనే ఆగిపోతుందా? ఇలా రంజిత్ అనేటైనా వేయండు, రేపు రామకృష్ణ అనేటైనా వస్తాడు, లేకపోతే ఇంకో ఆయన ఎవరో వస్తూనే ఉంటారు. అది ఆగది. జర్నలిజం అనేది రోజు పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చేది. ఇవాళ నన్ను ఆపుతావచ్చు, 100 మందిని అయితే నువ్వు ఆపలేవు కదా, 1000 మందిని అయితే ఆపలేవు కదా. నువ్వు మా ఇంటే కేసులు పెట్టదలుచుకుంటే ఎంతమంది పెడతావు? తెలంగాణలో ఒక 1000 మంది మీద పెడతావచ్చు, 1,00,000 మంది మీద పెట్టగలుగుతావా? 1,00,000 మంది మీద పెట్టగలుగుతుందా? పోరాటం అనేది నీ వల్ల అవుతుందా? అరే ఆర్టీసీ క్రాస్ రోడ్లా, అమీర్పేట్లా, దిల్సుఖ్ నగర్లా నిరుద్యోగులు ఆందోళన చేస్తే ఎంతమంది మీద కేసు పెట్టగలిగినావు? కాబట్టి ఆలోచించుకో. ఇలాంటి అల్లరి మూకలను మళ్ళీ పెంచి పోషించడం వల్ల అది తెలంగాణకు పెను ప్రమాదంగా, ఒక అనుభవం కంటే అధ్వానంగా అయిపోతుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారని నేను ఆశిస్తున్నా. ఇక మీకే వదిలేస్తుంది. ఎందుకు అంటే ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలు దాన్ని చూసుకుంటారు. రైట్. ఇక మరో అంశం, 4 రాష్ట్రాల ఎన్నికలు, తెలంగాణ పైసలు. ఢిల్లీ వేదికగా జీకే రేవంత్తో కేసీ వేణుగోపాల్ భేటీ. అసెంబ్లీ ఎన్నికలపైన చర్చించిన నేతలు. నిధుల సమీకరణపై సీఎం రేవంత్కు కీలక ఆదేశాలు. కర్ణాటక, తెలంగాణలో అధికారం, డబ్బులకు ఇవే అనుకూలమైన రాష్ట్రాలుగా భావన. అకౌంట్స్ కేంద్ర ఫ్రీజ్ చేయడంతో పాలుపోని స్థితి. తెలంగాణపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం. సీఎం రేవంత్ రెడ్డి భుజాలపై బాధ్యత. త్వరలో 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్తో పాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ పర్యటిస్తున్నారు. కీలక ప్రాంతాలలో పర్యటిస్తూ స్థానికులలో జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ 4 రాష్ట్రాలలో ఎన్నికల నిధుల సమీకరణపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. కేంద్రంలో మోడీ సర్కార్ తమ అకౌంట్లను ఫ్రీ చేయడంతో తాము అధికారంలో ఉన్న కీలక రాష్ట్రాలకు ఆ పని అప్పగించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటకపై ఫోకస్ చేసినట్లుగా సమాచారం. సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన బాధ్యత అప్పగించినట్లుగా చెప్తున్నట్టుగా సమాచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు వాడాలి. ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, తెలంగాణ నిధులన్నీ ఎక్కడికి పోతాయి? మహారాష్ట్ర పోతుండే, హర్యానా పోతుండే, జార్ఖండ్ పోతుండే, జమ్మూ కాశ్మీర్ పోతుండే, ఏమి చేద్దాం రో తెలంగాణ. ఇది కరెక్ట్. ఇప్పుడు
అర్థమైందా? మన ప్రాంతం వాడు ఇప్పుడు మనం ఏమన్నాం, పరాయి ప్రాంతం వాడు కనుక పాలిస్తే పొలిమేర దన్నేదాకా అవన్నీ అవుట్ చేద్దాం. మరి మన ప్రాంతం వాడే మనల్ని మోసం చేస్తూ ఉంటే మనం ఏం చేయాలి? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి. నేనేమంటున్నానంటే ఈ తెలంగాణలో రాష్ట్రానికి అప్పైతుంది 8 నెలల్లో 50,000 కోట్లట పలానా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చేసిండట అని మీరు అనుకుంటారు కావచ్చు. కానీ ఆ అప్పు నీ మీద కూడా నెత్తి మీద భారం అనే విషయాన్ని మర్చిపోకు. ఈరోజు మన తెలంగాణ సంపద ఇతర రాష్ట్రాలకు తరలిస్తుందంటే వీళ్ళ తాతల ముత్తాతల ఆస్తులు ఏమైనా ఉన్నాయా? మంత్రుల ఆస్తులు ఏమైనా ఉన్నాయా? లేకపోతే వీళ్ళ సొంత ఏమన్నా జాగీర్లు ఏమైనా ఉన్నాయా? లేకపోతే వీళ్ళు ఏమన్నా ఇతరత్ర ఏమన్నా ఇంకో రకంగా ఏమన్నా శక్తులు ఉన్నోళ్ళ ఓం భీం బిష్ అని ఇట్లా చల్లగానే తేవడానికి కాదు. ఏం జరుగుతుంది? తెలంగాణలో నువ్వు ఒక ప్రాజెక్టు చేయాలనుకుంటున్నావు, దానికి పలానా కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తారు, అందులో ఇంతంత కమిషన్ ఇస్తారు, దీన్ని అడిగి పంపిస్తారు. తెలంగాణలో బిల్డింగ్లని రియాల్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ బిల్డర్లు కానీ అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టేటోళ్ళు వీళ్ళందరి దగ్గర వసూలు చేస్తారు. లేకపోతే ఏదైనా లిటికేషన్ భూమి ఉన్నది ఆ నుండి వసూలు చేస్తారు. లేకపోతే గతంలో ప్రభుత్వంలో ఏదైనా అవినీతి జరిగితే వాడిని బెదిరిస్తారు. లేకపోతే ప్రభుత్వ భూమి ఏదైనా ఉంటే మనం చేతనే కబ్జా చేపించి దాన్ని అమ్మేస్తారు. ఇట్లా రకరకాలుగా చేసి ఇది మన సంపద, ఓ నాయన, ఓ అవ్వ, ఓ తల్లిను, నీ కంచంలో ఉన్న ఒక 4 మెతుకుల బువ్వను నీ కుటుంబం తినడానికి సరిపోగా ఒక మెతుకును దాచుకుంటావు. దేనికి? భవిష్యత్తు అవసరాల కోసం. ఇప్పుడు నువ్వు తినే కంచంలో ఆ 4 మెతుకుల బువ్వలలో 4 మెతుకులు 2 మెతుకులు గుంజకపోయి ఇంకో రాష్ట్రపోనికి ఇస్తా అంటే నువ్వు ఎట్లా ఊకుంటావు? ఇప్పుడు ఇదే జరుగుతుంది. నిధుల సమీకరణ అనేది ఉత్తగానే కాదు. నిధుల సమీకరణ అంటే మరి తెలంగాణకి ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఏమన్నా బీనామే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి? లేకపోతే రాజీవ్ గాంధీ పీరియడ్లోనో లేకపోతే ఇందిరాగాంధీ పీరియడ్లోనో తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా ఇక్కడ సంపద ఏమన్నా దానదత్తాలు చేసి చేయలే కదా. అసలు హైలైట్ విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీకి సంబంధం లేదు, కానీ విగ్రహం పెడుతున్నారు. వాట్ నాన్ సెన్స్ అసలు ఇది? ఏం జరుగుతున్నది తెలంగాణ? అసలు ఏంది ఇది? రాజీవ్ గాంధీ అనేట ఆయనకు నేను చరిత్ర నిన్ననే చదివిన. అసలు నాకు కూడా రాజీవ్ గాంధీ పదవిలో ఉన్నప్పుడు చనిపోయినా అంటే, కానీ కాదట, మాజీ అట. అది ఇంకా పూర్తిగా జిరాక్స్ తీయలే, తీసి మీకు సాయంత్రం లైవ్లో వస్తుంది. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే మన పైసలు అయితే దొబ్బకపోతారు. జర పైలంగా ఆలోచించురు. ఇప్పటికైనా మార్పు అందేచేసి మన తలకాయ తీసుకుపోయి మన బాడీ తీసుకుపోయి సెప్టిక్ ట్యాంకులు వేసుకుందామా? లేకపోతే ఇక వద్దురా నాయన అని చెప్పి తప్పు జరిగింది అని పోయి కాశీలో పోయి ఆ గోదావరిలో మునిగి 3 మునిగల మునిగి తప్పైంది ఇంకెప్పుడు చేయమని తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచిస్తారా? ఇక మీకే వదిలేస్తున్నా. మంచేందో చెడేందో నేను చెప్పే ప్రయత్నం చేస్తా తప్ప ఎవరిని ఇక్కడ ప్రోత్సహించేది లేదు, ఎవరిని దూరం చేసేది లేదు, ఎవరిని దగ్గర వేసుకునేది. మనం ఏ పార్టీకి భజన కాదు. మనది ఇండిపెండెంట్ జర్నలిజం. ఆనాడు ప్రశ్నించినాం, నేడు ప్రశ్నిస్తాం, రేపు ప్రశ్నిస్తాం. ఎప్పుడు మనం ప్రజల పక్షం. అప్పుడు మనల్ని ఏ పార్టీ ఓన్ చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం, మనకు సంబంధం లేదు. మనం ప్రజల పక్షాన మాట్లాడతాం. వాళ్ళు ఏం చేసిళ్ళు, వీళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది. ఇక మరో ఎపిసోడ్కు పోదాం. రుణమాఫీ కొందరికి కాకపోవడం వాస్తవం, చేసింది చెప్పుకోలేని పరిస్థితులలో ఉన్నాం. తెలంగాణ అప్పులలో ఉంది. జర్నలిస్టులపై నిజంగా దాడి జరిగితే దురదృష్టకరం. నా ఫామ్ హౌస్ బఫర్ జోన్లో లేదు, ఒక్క ఇటుక బఫర్ జోన్లో ఉన్నా కూల్చేయండి. మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది కదా. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు ఇదేంది ఒకసారి చూడండి. ఇది అంతా మా ఇష్టం, అంతా మా ఇష్టం, రాజకీయంగా మేము ఉన్నాం కాబట్టి అంతా మా ఇష్టం. రేవంత్ రాజకీయ హైడ్రామా. ఇందులో తప్పేంటి, ఇందులో ఒప్పేంటి? ఒక్కసారి మీరు చూడాలి. ఇది కూల్చివేతలకు గురి అయిన ప్రాంతం. ఓకే, ఒకసారి ఇక్కడ చదువుతా వినండి. గండిపేట జలాశయానికి వెళ్లే దారిలో ఉన్న 2 నిర్మాణాలు ఇవి. నిజానికి ఎడమవైపు ఉన్న కట్టడం జలాశయానికి మరింత సమీపంలో ఉంది, అంటే దగ్గరలో ఉంది. అయినా హైడ్రా కుడివైపు ఉన్న నిర్మాణాలను మాత్రమే కూల్చివేసింది. కుడివైపునే దానికంటే ముందు నిర్మాణంలో ఉన్న మరో కట్టడాన్ని అది ముట్టుకోలేదు. ఎడం వైపు ఉన్న కట్టడం చేసిన తప్పేంటి, కుడివైపు ఉన్న కట్టడం చేసిన తప్పేంటి? ఒకదాన్ని కొట్టి మరొక దాన్ని నిలబెట్టడంలో మాయేంటి? నెంబర్ 1, దీన్ని కూల్చేసిల్లండి. ఇది దారి, ఇది జలాశయానికి చాలా దగ్గర ఉన్నది, ఇది జలాశయానికి చాలా దూరంలో ఉన్నది. ఈ కూల్చేసిన భవనానికి ముందు ఇంకొక భవనం కూడా ఉన్నది, దాన్ని ముట్టుకోలే. హైడ్రా అంతా మా ఇష్టం, ఇందులో ఒప్పేంటి? చూసిరు కదా. ఇప్పుడు విషయానికి వెళ్దాం. హిమాయత్ సాగర్ సమీపంలో పొంగులేటి ఫామ్ హౌస్ ఇది. వీటిని కూల్చే దమ్ముందా? ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యనేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి హిమాయత్ సాగర్ జలాల సమీపంలో ఉన్న విశాలమైన ఫామ్ హౌస్ ఎర్రటి పెంకులతో ఉన్నది, దాని పక్కనే నల్లటి పెంకులతో ఉన్నది ఆయన సోదరుడి ఫామ్ హౌస్ అనిగా చెప్తారు. ఇగో ఈడొక ఫామ్ హౌస్ ఉన్నది, ఈడొక ఫామ్ హౌస్ ఉన్నది. జూమ్ చేసి చూపెట్టు.
ఇగో ఈ ఎర్రటి పెంకులతో ఉన్నది ఒక ఫామ్ హౌస్, ఇది ఒక ఫామ్ హౌస్. రైట్. ఇక్కడ ఇక మ్యాటర్లోకి వెళ్ళే ముందు మీకు ఒకసారి క్లియర్గా ఈ చిత్రాన్ని మీకు చూపెట్టాలి, ఎందుకంటే నేను లైవ్లో అక్కడికి వెళ్ళినా కాబట్టి చెప్పాలి. రైట్. ఒక్కసారి మనం మాట్లాడుకుందాం, ఉత్తనే మాట్లాడుకుందాం. ఏంటంటే ఊళ్ళే చింత చెట్ల కింద, ఏప చెట్ల కింద, మర్రి చెట్ల కింద, హనుమాన్ గుడి కాడ, పోషవ గుడి కాడ, బొడ్రాయి కాడ కూకొని ముచ్చట్ల 3 బదాట్ల కాడ కూకున్నట్టే మాట్లాడుకుందాం. ఇది ఏందండి? చెరువు, హిమాయత్ సాగర్ చెరువు ఇది. ఓకే, ఇగో ఇదంతా హిమాయత్ సాగర్ చెరువు కనబడుతుందా? క్లియర్ కట్. మరి ఈ చెరువు వాన కొడితే నీళ్ళన్నీ ఇట్లత్తయా, లేకపోతే వాన కొడుతుంది ఇది పొంగిలేటి గారుతాని ఇట్లా ఇట్లా దూరం పడి ఇటు వెళ్ళిపోతాయా? ఎటు పోతాయండి? ఇప్పుడు ఏంది, వర్షాలు ఇప్పుడు కురుస్తున్న పరిస్థితి, ఇంకా హిమాయత్ సాగర్ చెరువుకు సంబంధించి పూర్తి స్థాయిలో నీటి మట్టం వస్తే ఈ నీళ్ళని ఇటు వస్తాయా రావా? అంటే ఇదంతా దేని ఎఫ్టీఎల్ కిందికి వస్తుంది. దాని తర్వాత ఏది చెరువు నిండి మత్తడు పోస్తే బఫర్ జోన్కి వెళ్ళి అక్కడ వెళ్ళిపోయే మార్గాలు ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి మీరు నిజం చెప్పుర్రి. ఇదైతే క్లియర్ కట్గా కనబడుతుంది కదా, ఇదేంది చెరువుకు సంబంధించిందే కదా. ఇదేంది? ఇగో మట్టి పోసిర్రు, మట్టి పోసిర్రు. మట్టి ఎత్తుగా అంటే నేను ఎంతున్నానో నా హైట్ పోసిర్రు, మళ్ళీ దీని మీద ఇంకో హైట్ పోస్తున్నారు. హైలైట్ ఏంటంటే పోలు ఒక స్తంభం యొక్క పొడుగు ఎంత ఉన్నదో అంత ప్రహారీ గోడగట్టిలు, దీని చుట్టూ ప్రహారీ గోడగట్టిలు. ఇది క్లియర్ కట్టం. మరి మామిడి తోటలు ఎక్కడి చెర్ల? నాకు అర్థం కాని విషయం ఏంటంటే తోటలు చెర్లు ఎట్లొస్తాయి? హిమాయత్ సాగర్ చెర్ల తోటలు ఎక్కడి నుండి వచ్చినాయి? దీనికి సమాధానం చెప్పాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఈ పిక్చర్ చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేదానికి క్లియర్. ఇదంతా మామిడి తోట ఈ ఎక్కడి నుండి వస్తాయి ఈ చెర్లల్లా? ఇగో చూడు, గీ మూలలకు కూడా ఎక్కడి నుండి వస్తాయండి చెర్లల్లా? ఏమనయ్యే జాగిరండి ఇది. ఇక ఇప్పుడు నేను మ్యాటర్లోకి వెళ్తా. హైడ్రా పరిధి కూల్చివేతలపై ఎన్నో సందేహాలు. అసలు జంట జలాశయాలు ఎఫ్టీఎల్ పైన స్పష్టత ఉందా? జలమండలి చిత్రపటంలోనే 2 లెక్కలెందుకు? హద్దురాళ్లలో ఉన్నవన్నీ, జలసమాధి అయ్యేవన్నీ, జలాశయాలను పరిరక్షించే జలమండలి ఏం చేస్తుంది? ఎఫ్టీఎల్ సంగతి సరే, మరి బఫర్ జోన్ని కాపాడేదెవరు? కొన్నింటిని వదిలేసి కొన్నింటినే కొట్టి ఇది హైడ్రా పని. తన పరిధిలో లేని 3 గ్రామాలను కూల్చుడు. ఇక మ్యాటర్లోకి వెళ్దాం. రాజకీయ చిత్రం ఇది. పైకి కనిపించేది ఒకటి, లోపట ఉండే మర్మం మరొకటి. నేను ఎప్పుడో చెప్పిన, మీరందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నిన్న చాలా మంది నాకు ఫోన్ చేశారు. ఏమన్నారంటే, అన్న నిజమే అన్న మీరు చెప్పేది, మా ముంగట వీళ్ళందరూ కమల్ హాసన్ యాక్టింగ్లు చేస్తారు, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా ముఖ్యమంత్రి. నిజంగా కూడా తెరేనికేదో జరుగుతుంది, మాకు కూడా భయం అవుతుంది అని చెప్పారు. క్లియర్గా ఏంది అంటే, రాజకీయ చిత్రం మీకు ముందు కనబడేది కాదు, దాని వెనుక అసలు సినిమా ఉంటుంది. ఇప్పుడు మన వీపును మనం చూసుకోలేము, అట్లనే ఈ రాజకీయాన్ని కూడా కనిపెట్టాలి, చూసుకోకపోయినా కనిపెట్టాలి. ఇక చూడు, అక్రమం ఏదైనా అక్రమమే. రాజకీయ జీవితం అనుకున్న వాళ్లకు తన వాళ్ళంతా సక్రమంగా, రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే అక్రమంగా కనిపిస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీలకేమో ఐ లవ్ యూ, బీఆర్ఎస్ పార్టీలకేమో ఐ హేట్ యూ అన్నట్టు. వాళ్ళు బద్ధశత్రువులు, వాళ్ళు పాకిస్తాన్ అయినట్టు, వీళ్ళు ఇండియా అయినట్టుగా అట్లా 2 పార్టీల మధ్య పచ్చిగడ్డి ఎత్తే ఏంది బగ్గుమనే పరిస్థితి కనబడుతుంది అన్నట్టు. ప్రస్తుతం హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న వ్యవహారం కూడా అచ్చం ఇలాగే ఉంది. కేసీఆర్ కుటుంబ సభ్యులపై బురద జల్లడమే లక్ష్యంగా సాగుతున్న బదనాం రాజకీయ టార్గెట్ కూడా ఇదే. జరిగింది జరగనట్టు మాయ చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా రాష్ట్ర ప్రజలను భ్రమింపజేయడానికి హైడ్రాను వాడుకుంటుంది. కేటీఆర్ ఫామ్ హౌస్ అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి తెగబడింది. అసలు హైదరాబాద్ జంట జలాశయాల సమీపంలో ఉన్న పరిస్థితి ఏంటి? ఎవరికి ఫామ్ హౌజులు ఉన్నాయి? వారిలో కాంగ్రెస్ ప్రముఖులు ఎవరు? ఎఫ్టీఎల్లో ఉన్నవేమిటి? బఫర్ జోన్లో ఉన్నవేమిటి? అసలు హైకోర్టు అడిగినట్లుగా ఎఫ్టీఎల్ను ఎవరు నిర్ధారించారు? మరికొందరివే ఎందుకు కూల్చుతున్నారు? కొందరివే కూల్చడం లేదు అర్ధాంతరంగా కూల్చడం, కొందరివి ఎందుకు కూల్చడం లేదు అర్ధాంతరంగా సుస్పష్టం. అర్థమైంది? ఇప్పుడు ఈ మ్యాటర్ చాలా క్లారిటీగా ఉంది. అంటే కేవలం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ టార్గెట్ హైడ్రా అనేది పెట్టిందే ఆయన కోసం. ఆయన ఫామ్ హౌస్ను కూల్చాలి, ఖచ్చితంగా కూల్చాలి. ఇప్పుడు వాళ్ళు కంకణం కట్టుకున్నారు ఆ పని కోసమే, అంతే. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఎవరెవరైతే ఆర్థికంగా ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే చెప్తే వచ్చి పార్టీ కండువ కప్పుకుంటలేడో, బీఆర్ఎస్ పార్టీలో ఎవడెవడైతే బెదిరితే వత్తలేడో వాళ్ళందరినీ టార్గెట్ చేసిందండి. ఇది అసలు విషయం. ఓకేనా? ఇప్పుడు ఇలా పోదాం. అసలు ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను నిర్ధారించింది ఎప్పుడు? అక్కడ హద్దురాలు ఉన్నాయా?
ఎఫ్టీఎల్ అద్దురాలను పీకేసి మట్టి నింపి ఏళ్ల తరబడి ఫామ్ హౌజులు కడుతుంటే ప్రభుత్వాలు విభాగాలు ఏం చేస్తున్నాయి? ఎఫ్టీఎల్లోకే హద్దురాలు లేకపోతే ఇక బఫర్ జోన్లను కనుక్కునేది ఎలా? నెంబర్ 1 నేనేమంటున్నా అంటే దొంగ ఎవడైనా దొంగే, లంగ ఎవడైనా లంగే, మంచోడు ఎవడైనా మంచోడే. ఇక్కడ వీళ్ళు ఏం చేసిల్లంటే ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు శుద్ధిని సుందపూసని అన్నట్టుగా ప్రభుత్వ అధికారులు వ్యవహరించిన తీరు ఇప్పుడు ప్రభుత్వ అధికారుల పనితనం బయటపడుతుంది. ఈ రాష్ట్రం బాగుండాలన్నా, ఈ దేశం బాగుండాలన్నా, ఏది బాగుండాలన్నా కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోరి. ఈ రాష్ట్రం బాగుండాలన్నా, దేశం బాగుండాలన్నా, ప్రపంచం బాగుండాలన్నా అధికారి అనే వ్యక్తి నీతివంతంగా పనిచేస్తున్నాయి. మరి వీళ్ళందరికీ ఎట్లా పర్మిషన్ ఇచ్చిన? ఆ రోజు పోయి వాళ్ళను నా బాధ్యతాయుతంగా అంటే ప్రెజర్స్ ఉన్నాయి అనుకున్నా, గిట్లనే తప్పిపోతారా? ఒక్కసారి వాళ్ళు బాధ్యతాయుతంగా పనిచేయకపోవడం వలన. రెండోది గండిపేట జలాశయం ఎఫ్టీఎల్ 1792 అడుగుల లేక 1790 అడుగుల. ఈ జలాశయం నిర్వహణకు చూసే జలమండలి రికార్డులలో 2 రకాల ఎఫ్టీఎల్లు ఎలా ఉంటాయి? ఎఫ్టీఎల్ను 2 అడుగుల మేర కుదించే అధికారం జలమండలికి ఉందా? నెంబర్ 2. నెంబర్ 3 ఎఫ్టీఎల్ మీద స్పష్టత లేదు, హద్దురాళ్ళు లేవు. ఇలాంటప్పుడు హైడ్రా అనే దేని ఆధారంగా ఏది ఎఫ్టీఎల్లో ఏది బఫర్ జోన్లలో నిర్ణయిస్తున్నది? ఏ ప్రకారం కూల్చివేతలకు దిగుతుంది? హైడ్రా ఏర్పాటు జీవో జాబితాలలో పేర్కొనని గ్రామాలలో చిరుకూరు, హిమాయత్ సాగర్, అపోజిగూడ సైతం హైడ్రా ఎలా కూల్చివేతలలో పాల్గొనబడుతుంది? హైడ్రా జీవో జాబితాలో పేర్కొనని గ్రామాలు అవి. ఇక 4వది ఉత్తరాది రాష్ట్రంలో బుల్డోజర్ న్యాయం నడుస్తుంది. అది తప్ప సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఇచ్చాయి. కారణంగానే సర్కారీ న్యాయం చెప్పడం ఇప్పుడు హైడ్రా చేస్తున్నది అదే. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం తప్పు కాదు, కానీ ఆ పేరుతో నచ్చిన వారి కట్టడాలను మాత్రమే ఇష్టారాజ్యంగా ఎట్లా కూల్చివేస్తారు? కూల్చివేతలకు అవసరమైన ప్రాసెస్ పాటించాలి కదా అనేది మరో అంశం. కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలిపెట్టే సమస్యే లేదని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. మరి అక్కడ అనేక నిర్మాణాలు ఉన్నా తెలంగాణకు చెందిన వ్యాపారవేత్తల కట్టడానికి నోటీసులు ఇవ్వకుండా, సామాను కూడా తీసుకొని ఇవ్వకుండా అమాంతం ఎందుకు కూల్చేస్తున్నారు? ఆంధ్రాకు చెందిన నేత కట్టడం కూల్చేవేతను ఢిల్లీ నుంచి ఫోన్ రాగానే ఎందుకు ఆపారు? మరి ఎప్పటికైనా మంత్రులు చెప్పినట్లుగా ఈ ప్రభుత్వం చట్టానికి అందరికీ ఒకే రకంగా వర్తింపజేస్తుందా? ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న అందరి నిర్మాణాలను మిగతా జాబితాలోకి కూల్చివేస్తుందా? 111 జీవోలో అనుమతులు అన్నింటినీ సమీక్షిస్తుందా? అక్రమ నిర్మాణం 6వది. అక్రమ నిర్మాణం ఎంత తప్పో ప్రభుత్వమే పక్షపాత పూరితంగా చట్టాన్ని ఉల్లంఘించి ఆక్రమణ కూల్చివేయడం అనేది కూడా అంతే తప్పు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న నెపంతో ప్రభుత్వం చేస్తున్న ఆక్రమణలన్నీ ప్రశ్నించొద్దంటే ఎట్లా? 111 జీవో పరిధిలో నిర్మాణాలకు సర్పంచుల అనుమతి చెల్లదని, పంచాయతీ కార్యదర్శుల అనుమతి ఉండాలని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి చెప్పారు. మరి ఈ రూల్ అందరికీ వర్తింపజేస్తారా? ఎందుకంటే సన్నిహితుడి పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందంటున్న ఫామ్ హౌస్కు అనుమతి ఇచ్చింది సర్పంచే. కేటీఆర్ మిత్రుడి ఫామ్ హౌస్కు అనుమతి ఇచ్చింది సర్పంచే. ఆస్తుల ధ్వంసం, తద్వారా ఆ ఇమేజ్ హననం కూడా ఒక రాజకీయ ఆయుధమే. అక్రమ కట్టడాలను అడ్డుకోవడం తప్పు కాదు, కానీ ఆ పేరుతో చట్టాన్ని ఇష్టారాజ్యంగా వాడుకోవడం, ఒకరికొకరు వర్తింపజేయడం, తద్వారా వ్యక్తిగతంగా కూల్చివేతలే అసలు సమస్య. హైడ్రా ద్వారా ప్రభుత్వం చేస్తున్నది ఇదే. ఈ నేపథ్యంలో అసలు గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల పరిధిలో ఏం జరుగుతుంది తెలుసుకునేందుకు అక్కడి బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఆయా ప్రముఖులు, ఫామ్ హౌస్ల వాటి ఫోటోలు గూగుల్ సహకారంతో కూడా తీసుకున్నది. అసలు హైకోర్టు ఏం చెప్పింది దీని మీద? హైకోర్టు హైడ్రా మీద ఏం చెప్పింది మనందరం తెలుసుకోవాలి. హైకోర్టుకు సంబంధించి ఏం చెప్తున్నది, ఏం చెప్పబోయింది అనేది క్లియర్ కట్. ఇది హైకోర్టు న్యాయం. కూల్చివేతలకు ముందు సంబంధిత అధికారి చట్టం ప్రకారం భవన యజమానికి నోటీసులు ఇవ్వాలి కదా. అసలు నోటీస్ అనేది ఉన్నదా అన్న? నోటీసు ఇవ్వకుండా కూల్చివేయచ్చా? ఏ అధికారం కింద కూల్చివేస్తారు? నోటీసు ఇవ్వాలి. ఆక్రమణదారుల అనధికార నిర్మాణాల హక్కుల పత్రాలను ప్రాథమికంగా పరిశీలన చేయాల్సిందే కదా. ఇది ఆగస్టు 22న హైకోర్టు చెప్పింది. ఇది హైడ్రా న్యాయం. కూల్చివేత తన నిర్మాణానికి సంబంధించిన యజమాని హైడ్రా ఉన్నతాధికారి వద్దకు వెళ్ళి, సార్ కూల్చివేసే ముందు కనీసం నోటీసు ఇవ్వాలి కదా అని అడిగారు. అందుకు ఉన్నతాధికారి ఇచ్చిన జవాబు ఏంటంటే, అలా ముందస్తు నోటీసులు ఇస్తే మీరు కోర్టుకు వెళ్తారు అని. ఎవరైనా కోర్టుకు వెళ్ళే హక్కుని హైడ్రా ఎలా అడ్డుకుంటుంది? న్యాయం చెప్పాలి కోర్టా, హైడ్రానా? ఇప్పుడు అర్థమైందా? గుర్తుపెట్టుకోరి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒక్కసారి బాగా గుర్తుపెట్టుకోరి. ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి కూడా ఆలోచించాలి. ఈ హైడ్రా అనేది హైడ్రామా ఆడుతుందని మొదటి కూడా చెప్పిన. రేవంత్ రెడ్డి నువ్వు పలానా రేవంత్ రెడ్డి మనిషివా అనేది కూల్చేయం. నువ్వు కాంగ్రెస్ పార్టీ కూల్చేయం. నువ్వు బీఆర్ఎస్ పార్టీ కూల్చేయరా? నోటీసు లేదులే కూల్చేయి. బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎవరినే కూల్చేసాయి.
ఏవో ఫోన్లు ఎత్తే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయరు. అరే చట్టం ఏం చెప్తుంది? చట్టం చుట్టం లెక్క ఎట్లా మారింది? ఏం కథ? ఫస్ట్ ఎంతటి వారైనా ఈ దేశంలో ఎవరైనా ఇంటి యజమాని ఉంటే ఆ ఇంటి యజమానికి నోటీసులు ఇవ్వాలి, దాని మీద వివరణ ఇస్తారు. 10 రోజుల 15 రోజుల టైం ఉంటుంది. ఆ తర్వాత అక్కడ గ్రామానికి సంబంధించిన కార్యదర్శి ఉంటాడు, ఆయన దగ్గర పోయి లెక్కలల్లా బుక్కు తీస్తాడు, ఆయన కరెక్ట్ అంటే కరెక్టు లేదంటే లేదని చెప్తాడు. ఆ తర్వాత ఆ 2 పత్రాలు న్యాయస్థానానికి వెళ్ళడమా లేకపోతే అధికారుల దగ్గరనే ఆ సమస్య పరిష్కారమా జరుగుతుంది. కానీ ఇక్కడ హైడ్రామా ఆడుతుంది అనడానికి ఇది ఒక చిన్న క్లారిటీ. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇప్పటికైనా కూడా ఆలోచించుకోర్రి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో కూడా ఇగో చూడు, ఇప్పుడు మీరు పోర్రి ఈ గండిపేటకు వెళ్ళే దారిలో ఇగో ఇందులో దీన్ని ముట్టుకోలేదు, దీన్ని గుల్చేసిలు, దీని వెనక కూడా ఒక బిల్డింగ్ ఉన్నది, దాన్ని అయితే అస్సలే ముట్టుకోలే. ఇది గండిపేట జలాశయం అండి బాబు, మీకు చాలా క్లియర్గా కూడా చూపెడతా. ఇగో ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఇగో గండిపేట జలాశయం అనేది గీడున్నది, ఓకే. మరి దీన్ని ఇదంతా కూడా కూల్చేయాలి కదా, దీన్ని కూల్చేయాలి కదా, కూల్చిల్లా లేదు. ఇగో ఇక్కడ రైట్ సైడ్ చూడుర్రి, గండిపేట జలాశయం గిది. ఇగో దీన్ని ముట్టుకున్నారా? ముట్టుకోలే. మరి దీన్ని ఎందుకు కూల్చేసిర్రన్నా? దాన్ని ఎందుకు కూల్చేసిళ్ళు? దీన్ని ఎందుకు కూల్చేయలే? దీన్ని ఎందుకు కూల్చేయలే? న్యాయం చెప్పరాదు రెజ్జరా. కళ్ళ ముంగటకి ఇంత అద్దం లాంటి స్పష్టమైన ఆధారం కనబడితే ఎందుకు మాట్లాడతలేరు? ఇది ఒక్క అంశం, ఇది కథ. ఇక దీంతో పాటుగా మరొక అంశం, రాష్ట్రంలో పడకేసిన వైద్యం. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి కుర్చీలో ప్రవాసం. ఎమర్జెన్సీలో వెళ్ళినా పట్టించుకొని వైద్యులు. బెడ్లు లేకపోవడంతో కుర్చీలో కూర్చున్న గర్భిణి తెల్లవారుజామున తీవ్ర రక్తస్రావంతో ప్రవాసం. నీలోఫర్లో బెడ్ల కొరత, ఒకే బెడ్పై 3కి చికిత్స అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఘోరం, ఇది చాలా బాధాకరమైన విషయం. మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పాపం తెలంగాణ ప్రాంత బిడ్డలకే తెలియదు. రాజనరసింహ అన్న ఉన్నాడు, మీరు వైద్య శాఖ మంత్రి లేడు అనుకునేది. విద్యాశాఖ మంత్రి లేడు, మున్సిపల్ శాఖ మంత్రి లేడు, హోంమంత్రి లేడు, మిగతా మంత్రులు ఉన్నారు. జర పైలం ఆలోచించుకోరి. ఇగో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఏందిది? నా ఆడబిడ్డ గర్భిణీతో వస్తే కనీసం ప్రవాసం చేయడానికి కూడా బెడ్లు దొరకని పరిస్థితి. ఏం చేస్తున్నారా వ్యవసాయ మన వైద్య శాఖ మంత్రి? ఎడబోతున్నది ఒకసారి మీరే ఆలోచించాలి. రుణం రాక ఆగిన రైతన్న గుండె. నేను చెప్పలే, రుణమాఫీతోని పూర్తి స్థాయిలో ఆగమాగమైపోతున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితులు. కొందరు బ్యాంకులనే, కొందరు ఇతరత్ర ప్రాణాలు వదలరు. రుణమాఫీ అనేది తెలంగాణలోని అందరికీ చేయాలి. బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, ఏ పార్టీ లేదు. రైతా ఓకే రైట్, రుణమాఫీ ఫిక్స్ అనే కోణంలో ఉండాలి. ప్రభుత్వం అనేది ఖచ్చితంగా కూడా చేపట్టాలి. ప్రతి ఒక్క రైతుకు చేయాలి. ఈ తెలంగాణలో ఎంతమంది రైతులు ఉన్నారో వారందరికీ మీరు పస్తులు ఉంటారా, మీరు అన్నం తినరా, నాకు సంబంధం లేదు, కానీ రైతులందరికీ చేయాలి. గిట్ల ప్రాణాలు పోతే ఎట్లన్నా? ఏందన్నా ఇవాళ వీళ్ళు రేపు మన నాయననో మన అన్ననో అక్కనో తమ్ముడో ఎవరన్నా ఉంటే ఏంది పరిస్థితి? ఇది ఇంతటితో ఆగిపోతుందా అన్న? ఓ తెలంగాణ ప్రజలారా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి కదా. ఇక మళ్ళొక్క విషయం ఏంటంటే, నిన్న జర్నలిస్టుల మీద దాడి అయితే జరిగింది కదా. జర్నలిస్టుల మీద దాడి జరిగిన తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. సో పూర్తి స్థాయిలో మిత్రులపై దాడికి డీజీపీకి ఫిర్యాదు ఇచ్చిర్రు. ఆ తర్వాత కొండారెడ్డిపల్లెలో అసలు నిజాలేంటి, మీడియాతో పంచుకున్న రైతులకు సంబంధించి భూమిని ఆక్రమించుకుంటున్నారని స్టేషన్కు వెళ్తే కేసులు, కబ్జాలకు అండగా నిలుస్తున్న సీఎం రేవంత్ సోదరులు, వారి అరాచకాలతో రైతు సోదరుడి ఆత్మహత్యని, ఇవి బయటికి రాకుండా జర్నలిస్టులపైనే దాడులు జరుగుతున్నాయి అనేది మరొక అంశం. అయితే ఇది ఇంతటితోనే అయిందా? ఇక నాకు ఒకటి వాట్సాప్ వచ్చింది. ఇక దీన్ని చూసిన తర్వాత అసలు రేవంత్ ప్రభుత్వం మీద అసలు ఎంత బాధ అనిపించిందంటే, ఏంద్రా బాబు ఈ పరిస్థితి అనిపించింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. దయచేసి ఒక్క నిమిషం మీరందరూ నా కోసం సమయాన్ని కేటాయిస్తారని ఆశిస్తున్నా. ఈ ఇక్కడ చూడుర్రి, ఇది ఎంత ఘోరం అండి, ఇది ఎంత ఘోరం అన్నా. ఇప్పుడు నా ఇంట్లో తల్లి ఉన్నది, నాకు అక్క చెల్లె ఉన్నది. ఏంది ఇది? కొండారెడ్డిపల్లె కాంగ్రెస్, జై రేవంత్ అన్న. బ్రేకింగ్ న్యూస్, జర్నలిజం పేరుతో హోటల్స్ రెస్టారెంట్లో ఓయోలో తనిఖీలు చేసి వసూలకు పాల్పడ్డ విజయమ్మ, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న విజయ భాగోతాలు. ఏందన్న ఇది? ఏంది గలీజు ముచ్చటేంది? రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర డీజీపీ గారు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఒక ఆడబిడ్డ తెలంగాణకు సంబంధించిన జర్నలిస్టుగా పనిచేస్తుంది, సీనియర్ జర్నలిస్ట్, ఇది కరెక్టేనా? ఇట్లా రాతలు రాయడం ఒక ఆడపిల్ల మీద కరెక్టేనా?
ఒకసారి మేము మన గుండె మీద చేసుకుందాం. మన ఇంట్లో కన్న తల్లిదండ్రులు ఉంటారు, మన అవ్వలు ఉంటారు, మన అక్కలు ఉంటారు, మన చెల్లెలు ఉంటారు, మన పిన్నులు ఉంటారు, మన అత్తలు ఉంటారు, అందరూ ఉంటారు కదా. మరి తోటి మహిళను మనం గౌరవించాల్సిన పరిస్థితి. సరే గౌరవించకుంటామే, ఏంది రాతలని, ఏం జరుగుతుంది, దేనికి సంకేతం ఇవన్నీ? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాలి కదా, ఏంది ఇవన్నీ, ఏం రాతలు, ఏడిపోతున్నది, ఏం జరుగుతున్నది తెలంగాణలో? గింత ఘోరమా, గింత అరాచకమా? అరే ఒక మహిళా జర్నలిస్టు మీద ఏందండి ఇది? ఏ జర్నలిస్టు మీద రాయొద్దు మీరు. నిజంగా వాటన్నింటికీ సంబంధించిన ఎవిడెన్స్ ఉంటే తీసుకురారి. కానీ ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఏదో కొండారెడ్డిపల్లెకి వచ్చి వాస్తవాలను తెలియజేసేళ్ళని ఇప్పుడు వాళ్ళ మీద ఏంది ఆ కోపమో ఆవేశం మీదనో ఇవన్నీ రాయడం ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ ఈ తెలంగాణలో జర్నలిస్టుల మీద దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ వాళ్ళ వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లే విధంగా ఈ విధంగా రాస్తే ఇది ఘోరంగా ఉంటుంది. దీని మీద ఎఫ్ఐఆర్లు నమోదైతే మీ కుటుంబాలు ఏంది? ఇప్పుడు ఈడ మీరు ట్యాగ్ చేసిళ్ళు, ఈ సోషల్ మీడియా మీద కేసులు పెట్టుకుంటారా? ఇదే కాంగ్రెస్ పార్టీ మీద ఎవరి మీద మంత్రియో లేకపోతే ఎవరి మీద ఎమ్మెల్యేనో ఒక పౌరుడి మీద కనుక ఇట్లా పోస్టు చేస్తే ఈ పార్టీకి వాడికి 3rd డిగ్రీ కూడా అయిపో, వాడు బతికి ఉన్నాడో చచ్చిపోయిండో అని మనం వెతుకులాడాల్సిన పరిస్థితి, వెంపర్లాడాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఇక్కడ ఒకసారి చూడాలా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం జరుగుతున్నది? ఇది చాలా బాధాకరం, సిగ్గుచేటు కాంగ్రెస్ ప్రభుత్వానికి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీని మీద మీరు సత్వరం చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నా. అరే ఒక మహిళా జర్నలిస్ట్ మీద ఏం రాతలు? వారికి ఒక కుటుంబం ఉంటుంది, వారికి వాళ్ళ కొడుకులు బిడ్డలు ఉంటారు, వాళ్ళ హస్బెండ్ కానీ, వాళ్ళ అత్తమ్మమ్మ కానీ, వీళ్ళ అమ్మా నాన్న కానీ, అక్క చెల్లెలు కానీ ఏమనుకోవాలి ఇలాంటి నీచపు రాతలతోని? ఇక మీకే వదిలేస్తున్నా దీన్ని. ఇలాంటి గలీజ్ వ్యవస్థను అయితే నేను ప్రోత్సహించాది, ఎవరైనా పర్వాలేదు, నాకు సంబంధం లేదు. అది రేపు పొద్దుగాల కాంగ్రెస్ల మీద ఎవరి మీద రాసినా నేను ఖచ్చితంగా ఖండిస్తా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళల మీద రాసినా నేను ఖండిస్తా. కానీ అది మంచి పద్ధతి కాదు. ఆ పద్ధతి మానుకుంటే మీకే మంచిది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం, దాడి చేస్తే తిప్పి కొడతాం, జర్నలిస్టులపై బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన గూండాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం డీజీపీని కలిసి వినతి పత్రం అందజేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నాయకులు జగదీష్ రెడ్డి, కోచిరెడ్డి, మాగంచి గోపీనాథ్, మొఠా గోపాల్, భాస్కర్ రావు, కాలేరు వెంకటేష్, గాదరి కిషోర్, రవీంద్ర కుమారిక, చిరుమర్తి లింగయ్య, రావుల శ్రీధర్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ తదితరులు అంటూ కూడా చెప్పచ్చు. ఏంది శాంతియుత పద్ధతిలోనే మా నిరసన పోరాటం, మా ఓపికను చేతగానితనంగా భావించొద్దు, రైతులకు జవాబు చెప్పలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి, దమ్ముంటే రుణమాఫీపై పల్లెలలో చర్చిద్దాం రా, సొంత ఊరిలో మహిళా జర్నలిస్టులపై దాష్టికమా, గూండాలతో బెదిరించి దాడులు చేయిస్తారా, తుంగతుర్తిలో కనుసైగతో పొట్టు కొచ్చేవాళ్ళు, ఇక నుంచి ప్రతి చర్య తప్పదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాస్ వార్నింగ్, శాంతి భద్రతలు అదుపులో ఉంచాలని డీజీపీకి వినతి, రాష్ట్రంలో అరాచక పాలన, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా. నేనేమంటున్నా అంటే, మీరు అనుకుంటున్నారేమో కాంగ్రెస్ పార్టీలు కానీ బీఆర్ఎస్ పార్టీలు అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు ప్రభుత్వాన్ని పరిపాలించిన వ్యక్తులు, వాళ్ళకు లోపాలు తెలుసు, మంచి తెలుసు, చెడు తెలుసు. వీళ్ళు తలుచుకుంటే ఏదైనా అవుతుంది. ఉద్యమ పార్టీ, మళ్ళీ అది ఉద్యమ పార్టీ, ప్రాంతీయ పార్టీ, మళ్ళీ ఇక్కడ వ్యక్తులకు సంబంధించిన ఎమోషన్తో కూడుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు గెలుకుడు స్టార్ట్ చేస్తే అది ఎంత దూరం పోతుందో తెలుసా? ఇక అది ఘోరమైన పరిస్థితి అవుతుంది. ఏంది దాడులు, ప్రతి దాడు, ఈ చిల్లర వేషాలు అద్దు మనకు. మీరేం చేసిళ్ళు, మేమేం చేయలే. ఇప్పుడు కొండారెడ్డిపల్లి ఉన్నది, అక్కడ మొత్తం ఎంతమంది, దానికి సంబంధించిన లిస్టు తీర్రి, ఇంతమందికి మా ఊళ్ళో రుణమాఫీ అయింది, ఇంతమందికి కాలే, దీని గురించి రాద్ధాంతం చేయకండి, మా గ్రామం చాలా శాంతియుతంగా ఉన్నది, మా గ్రామాన్ని మీరు ఆగం చేయొద్దు, ఒక నోటీస్ వాళ్ళు రిలీజ్ చేస్తే అయిపోయా. ఇప్పుడు మేము నిన్న కొంతమంది జర్నలిస్టులు పోతే నిన్న ఇంకో జర్నలిస్ట్ పోయా, రేపు ఇంకో జర్నలిస్ట్ పోతాడు. ఈ రచ్చ ఎక్కడికి దారి తీస్తుంది? ఈ రచ్చ ఎక్కడికి పోతుంది? ఒకసారి ఆలోచించాలి మనం. వెంటాడితే ఏంది అది? మన మనసులమా, రాక్షసులమా? ఏందండి ఇది? ఇప్పుడు దాడికి ప్రతి దాడి తప్పదంటే వీళ్ళొచ్చి మళ్ళీ చేస్తారు, తర్వాత ఇంకెక్కడికి పోతుంది? ఇప్పుడు పెట్టుకుంటూ పోతుంది, యుద్ధమే అయితే తప్ప ఇప్పుడు ఇతర దేశాలలో జరుగుతలేదా? 3వ ప్రపంచ యుద్ధానికి నాందైతుంది అన్నట్టు ఇతర దేశాలలో ఇప్పుడు యుద్ధాలు వస్తలేవు, ఆల్రెడీ ఇప్పటికీ ఘోరంగా నడుస్తున్నాయి కదా. 1, 2 కాదు కదా, ఎక్కడ చూసినా కూడా అదే కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం కదా మనం, దేశాలు ఎట్లా కొట్టుకుంటున్నాయి, దేశాలు ఎన్ని బాంబులు వేసుకుంటున్నాయి, ఏం కథ, ఏం లక్షణం అనేది మనం చూస్తున్నాం కదా. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఏదో ఎక్కడికో పోయి ఏం కథనో చూడు సారే చెప్పిండు, 2 లక్షల పైన రుణాలకు కట్ ఆఫ్ డేట్, గడువు లోపు 2 లక్షల మీద మిత్తి మొత్తం చెల్లిస్తేనే మాఫీ, 18,000 కోట్లు
చేశాం, 12,000 కోట్లు చేయాలి, రేషన్ కార్డు ప్రామాణికం కాదు మంత్రి పొంగులేటి. దశల వారీగా 2 లక్షల పైన మాఫీ, కుటుంబ నిర్ధారణ కానీ 4.24 లక్షల మంది కోసం ప్రత్యేక యాప్, మరో 1.24 లక్షల మంది ఆధార్లో తప్పులు మంత్రి తుమ్మల అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక నేను ఏమంటున్నాను అంటే, అసలు మిత్తి కడతామని ఎన్నికల ముందైతే చెప్పిర్రా? మీరు చెప్పిర్రా? అసలు సోయి ఉన్నదా? ఏం మాట్లాడిల్లు మీరు ఆ రోజు? సోయి ఉండి మాట్లాడిల్లా, సోయి లేకుండా పెట్టిల్లా? మేమేమని చెప్తాం అంటే, అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్పిల్లు. ఇప్పుడు రేషన్ కార్డు ప్రామాణికం కాదని పొంగులేటి అనే చెప్పింది, సరే మంచిగానే ఉన్నది. 2 లక్షల మీద మిత్తి, అసలు కట్టనాకే పైసలు లేవురా నాయన అంటే ఇంకా మిత్తి తెచ్చి కట్టినాక నువ్వేంది చేసేది రుణమాఫీ అంటే? ఓ చేతి ఇట్లు ఇచ్చుడు, ఓ చేతి గుంజుకున్నాడా? ఏంది ఇది? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మరి అందరూ కూడా ఆలోచించాలి. ఈ తెలంగాణలో జరుగుతున్న ఈ మోసాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చెప్పాలి. ఇక చూడు, ఇక్కడ ఏంది, సొసైటీ రుణాలు తీసుకోవడంతో అన్ని అర్హతలున్నా తమకు రుణమాఫీ జరగలేదని ఆరోపిస్తూ రెబ్బన పిఏసిఎస్ ముందు రాస్తారోక, రహదారిపై రాస్తారోక చేస్తున్న నాయకులు. ఏంది మాఫీ మంటలు, బ్యాంకుల ముందు కొనసాగుతున్న నిరసనలు. నిర్మల్ జిల్లా పెంచికలపాడులో రైతుల ధర్నా, ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనలో రాస్తారోకో అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో ఈ సొసైటీకి సంబంధించిన పంచాయతీలు అంటే రుణమాఫీ కోసం ఏ విధంగా ఎట్లా అట్టుడుకుతున్నారు అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక నిన్న ఇంకొక మాట కూడా చూడొచ్చు. హుక్కు కౌగిలి నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి, ప్రజా ఉద్యమాలే నాకు చదువును చైతన్యాన్ని నేర్పాయి. మహారాష్ట్ర జైళ్లలో కుల వ్యవస్థ, జైలుకు వచ్చిన రౌడీలు తొందరగానే బయటకు, ప్రజా ఉద్యమాలలో పాల్గొన్న వారికి చిత్రహింసలు తప్పట్లేదు. మీట్ ది ప్రెస్లో ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే, ప్రజా ఉద్యమాలలో పాల్గొన్న వారికి మాత్రం చిత్రహింసలు అనుభవిస్తున్నారు, కానీ జైళ్లకు వచ్చిన రౌడీలు మాత్రం తొందరగానే బయటికి పోతున్నారు. నేను చాలా సంవత్సరాలు నరకం అనుభవించిన అంటూ నిన్న సాయిబాబా గారు ప్రెస్ మీట్ పెట్టిళ్ళు. సంచలనమైన ప్రెస్ మీట్, దానికి సంబంధించి కూడా సంచలనంగా మారుతున్న పరిస్థితి కూడా మనందరం చూడొచ్చు. ఎందుకంటే వారు ఏం మాట్లాడిలో ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఒక్కసారి చూడరు. ఇగో, జైల్లో చిత్రహింసలు, మానసికంగా శారీరకంగా వేధించారు. ఉపా చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ఇప్పుడు బీజేపీ దానికి కొమ్ములు తొడిగించి మరింత కఠినంగా అమలు చేస్తుందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. ప్రతి చట్టం నిర్బంధపూరితంగా ఉంటుందని, అలాంటి చట్టాలనే సాయిబాబా ఎదుర్కొంటున్నారని అన్నారు. చట్టం దుర్వినియోగం అవుతున్నందున సాయిబాబానే ఒక సజీవ సాక్ష్యం అన్నారు. ఏ తప్పు చేయకుండా 10 ఏళ్లు జైల్లో మగ్గారని, ఇప్పటికైనా దేశవ్యాప్తంగా మేధావులంతా ఐక్యంగా ఇలాంటి నల్ల చట్టాల నిర్మూలన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఉపా చట్టంపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాల్సిన సమయం ఉందన్నారు. జైళ్లు మనిషిని మార్చే విధంగా ఉండాలన్నారు అంటూ కూడా చూడొచ్చు. ఉపాకు వ్యతిరేకంగా గలమెత్తాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడు. 10 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు జైళ్ళల్లో అబ్బబ్బబ్బా. మహారాష్ట్ర జైళ్లలో టార్చర్కు ఫ్రీ హ్యాండ్, అక్కడ రాజ్యాంగం పనిచేయదు, కులాన్ని బట్టి పనులు కేటాయింపు. గ్రీన్ హంట్కు వ్యతిరేకమైనందుకే నాపై కేసులు. ఇప్పుడు ఆదివాసులే కొట్లాడుతున్నారు, ఉద్యమాల నుంచి వెనకడుగు వేసేది లేదు. మీట్ ది ప్రెస్లో ప్రొఫెసర్ సాయిబాబా అంటూ కూడా చూడొచ్చు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రం కోసం రాజకీయ ఉద్యమాలు ఇవి మొదలు కాక ముందుకే వరంగల్ డిక్లరేషన్ పేరుతో ప్రజాస్వామిక తెలంగాణ అంశంపై చర్చించినట్లుగా సాయిబాబా పేర్కొన్నారు. ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం తాను వచ్చినట్లుగా చెప్పారు. ప్రొఫెసర్ హరగోపాల్తో పాటు ప్రొఫెసర్ జయశంకర్తో కొన్ని రోజుల పాటు తాను చర్చలలో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. జైల్లో చిత్రహింసలు, గ్రీన్ హంట్ వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొన్నందుకే తనను పోలీసులు అరెస్ట్ చేశారని సాయిబాబా తెలిపారు. నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని కేసులు పెట్టారన్నారు. ప్రజా ఉద్యమాలకు దూరంగా ఉండకుంటే తప్పుడు కేసులు పెడతామని హెచ్చరించారని గుర్తు చేశారు. వారి బెదిరింపులకు ఏనాడు లొంగలేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో తనను కిడ్నాప్ చేసి గడ్చి రోలీ కోర్టులో హాజరుపరిచారని, జైలును తరలించి చిత్రహింసలు పెట్టారని, మానసికంగా శారీరకంగా వేధించారని సాయిబాబా ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర జైల్లో రాజ్యాంగం పనిచేయదని, అక్కడి ఖైదీలను చిత్రహింసలకు గురి చేసే అవకాశం ఉందన్నారు. అందుకే వీల్ చైర్పై ఉంటే తప్ప కదలలేని తనను అది వీలు కాదని సెల్లో పెట్టారని తెలిపారు. ఇక భీమా ఘోరేఘావ్ కేసులో లేకపోయినా కేవలం ప్రజాస్వామ్య ఉద్యమంలో పాల్గొన్నందుకే నన్ను చిత్రహింసలు పెట్టారంటూ కూడా చెప్పిన పరిస్థితి. నిన్న ఒక సంచలనమైన ప్రెస్ మీటే అనుకోవచ్చు. ఎందుకంటే తాను సుదీర్ఘంగా దాదాపుగా అనుభవించిన కొన్ని సంవత్సరాల పాటు 10 ఏళ్ల పాటు జైల్లో ఉన్న, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినప్పటి నుండి మళ్ళీ ఎప్పుడు వచ్చిండో తెలుసా? ఇగో నిన్న వచ్చి ఎంత ఘోరమండి ఇది. ఉపా చట్టాలను తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, మీ అందరికీ గుర్తుందో లేదో. దానికి ఇంకా కొమ్ములు జోడించింది బీజేపీ పార్టీ. ఈరోజు అదే జరుగుతున్నది. ఇక దానితో పాటుగా
మరో అంశానికి సంబంధించి చూద్దాం. పోర్న్ వీడియోల నుంచి పిల్లల్ని కాపాడాలి, అసెంబ్లీలో ఒక రోజంతా చర్చ పెట్టాలి, ప్రభుత్వాన్ని కోరిన స్వచ్ఛంద సంస్థలు. పోర్న్ సైట్లను సర్కార్ కట్టడి చేయలేదు. ఏంది, స్మార్ట్ ఫోన్ కారణంగానే లైంగిక దాడులు పెరిగినాయి, పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో ఎన్జిఓల ప్రతినిధులు మా వాళ్ళు సమస్యల మీదనే ప్రశ్నించారు. ఇక అక్కడ దాకా పోతారా? ఇక మా వాళ్ళు ఒక్కొక్కళ్ళ శిక్ష ఒక్కొక్క రకంగా ఉంటుంది. మంచిదే చేస్తే చిన్నపిల్లలకు సంబంధించి దయచేసి తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా, మీ పిల్లలు ఏం చూస్తున్నారు, ఏం కథ, ఫోన్లలో ఏమున్నది, ఏంది ఇన్స్టా కానీ స్నాప్చాట్ కానీ లేకపోతే ఫోన్పే గూగుల్ పేలలో కూడా షార్టింగ్ చేసుకుంటున్నారట. జర పిల్లలను ఒక గంట కనిపెట్టుకుంటుండ్రి పైలం. ఎందుకంటే రోజు రోజు వ్యవస్థలు ఎట్లుంటున్నాయో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మీరు అంతా చూసిరు కదా హైడ్రా పంచాయతీ ఎట్లున్నది ఏం కథ అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే చేసినాం. ఇక దాంతోపాటు ఒక్కసారి ఆజ్కి బాత్ చూద్దాం. రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ల డైవర్స్ పాలిటిక్స్. రాజీవ్ గాంధీ తెలంగాణ తల్లి విగ్రహాల వివాదం తొలగిస్తామంటూ ఒక పార్టీ, టచ్ చేసి చూడంటూ మరొకరు. భావోద్వేగాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు. మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కాదు బీజేపీలో విలీనం. ప్యాకేజీల బేరం అంటూ అనైతిక రాజకీయాలు గజ్జెకట్టి ఆడుతుంటే ప్రజలలో రాజకీయ వ్యవస్థపై నమ్మకం తగ్గుతుంది. మహిళా కామన్ మ్యాన్ జీవితాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగానే ఉంది. ప్రజా ప్రయోజనాలు పట్టించుకొని తీరుతో స్వేచ్ఛ ఎవరికి ఉంది, స్వాతంత్ర్యం ఎవరికి వచ్చింది, మాకైతే రాలేదంటున్న కామన్ పీపుల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అర్థమైందా? ఆజ్కి బాత్ చాలా అద్భుతంగా రాసిలు. రాలే మరి మాకు స్వాతంత్రం వచ్చినట్టయితే ఏడా కనబడతలేదు, ఎక్కడికక్కడ కూడా నిర్బంధాలే వస్తున్నాయి కదా. ఏం జరుగుతుందో మనం చూడని విషయమా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవాలు తెలుసు కదా. ఇగో చూడరు, ఇది ఒకసారి చూడరు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి చూడాలి మీరు. చెరువులో వాసవి నిర్మాణాలు. చెరువులో పాలిట యముడుగా మారిన విజయ్ కుమార్. మూసాపేటలో గొలుసుకట్టు చెరువులకు గొల్లెం పెట్టిన కబ్జాకోర్లు. మైసమ్మ చెరువు మాయం చేస్తున్న మూర్ఖుడు. ఇక అడ్డదారి చెరువులో జీహెచ్ఎంసీ అనుమతి పొందినవైన చెరువులను చెరబట్టి నేటికి నమోదు కాని కేసులు యథేచ్ఛగా మట్టితో పుడుస్తున్నా పట్టించుకొని రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు. తాము చేస్తున్న అక్రమాలు సక్రమం అంటూ కలరింగ్. ఇక సామాన్యమైన ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వాసవి సరోవర్. హైడ్రా కమిషన్ రంగనాథ్ సార్ వాసవి సరోవర్ అక్రమాలపై చర్యలు లేవంటూ కూడా వెల్లువెత్తుతున్న డిమాండ్లు. ఇక చూడు కాముని చెరువు నుండి మైసమ్మ చెరువుకు వెళ్తున్న నీళ్లు. ఇగో గిట్ల వెళ్తానే, గిట్ల పోవాల్సిన నీళ్ళని గిట్ల వెళ్తున్నాయి. ఇవన్నీ కబ్జాలే. హైదరాబాద్లో నిజంగా కూడా హైడ్రా పనిచేయదలుచుకుంటే సగం పోతాయి, సగానికి సగం పోతాయి. ఒకటి కూడా కాదు, నాకు తెలిసి సిటీలో సగం మందిని తీసేయాల్సి వస్తుంది అప్పుడు. ఇక శాంతి పునరుద్ధరణకు ప్రాధాన్యం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 4 ఒప్పందాలపై సంతకాలు. ఉక్రెయిన్పై భారత్ విధానం స్పష్టం. రైల్స్ ఫోర్స్ 1లో 10 గంటల పాటు ప్రయాణం. ఇక కీవ్లో మోదీకి ఘన స్వాగతం. ప్రవాస భారతీయులతో చిట్చాట్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి శాంతి పునరుద్ధరణకే భారత్ కట్టుబడి ఉంది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానితో పాటు మిత్రులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒకసారి మీరందరూ దయచేసి ఆలోచించండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఇగో ఇక్కడ మీకు కనబడుతుంది కదా. ఈరోజు తెలంగాణ మీడియాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో మీకు కనబడేది ఒకటే, వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ఇగో ఇక్కడ కనబడుతున్నదా? మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక్కడ బెల్ బటన్ ఉంటుంది, ఖచ్చితంగా కూడా మీరు అలర్ట్ ఆన్ చేసుకోరి. దాంతోపాటు లైక్ చేయరి, ఖచ్చితంగా లైక్ చేయరి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా. దాంతోపాటు నేను చెప్పేది ఏంటంటే, ఈ నయం మూటాలు కానీ చిల్లర గ్యాంగులను కానీ దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు. 100కు 100% ప్రోత్సహించకూడదు. రేపు ప్రోత్సహిస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. భవిష్యత్తులో ఈ పరిస్థితులకు ఎవరు కారణము అనేది కూడా అంతు చిక్కని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దయచేసి వీటన్నింటినీ